హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. రంజాన్ మాసం మొదలైపోయింది కదా. సో ఇవాళ మన రంజాన్ స్పెషల్ రెసిపీ అయిన కివామి సేవై, నోట్లో వెన్నెల కరిగిపోయే అద్భుతమైన చాలా చాలా టేస్టీ అయిన ఈద్ స్పెషల్ అయిన కివామి సేవై రెసిపీని ఇవాళ మనం చూడబోతున్నాం. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ టేస్టీ యమ్మీ స్వీట్ కోసం ముందుగా 200 గ్రామ్స్ వరకు సన్న సేమియాని తీసుకుంటున్నాను అనమాట. ఒక ప్యాకెట్లో 200 గ్రామ్స్ వస్తుంది. ఇలా క్రష్ చేసుకొని తీసుకోవాలి. పక్కన ఉంచేసుకుందాం. ప్యాన్లోకి కప్పు వరకు మఖానా, అవే తామర గింజలు, వీటిని యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా రోస్ట్ అయిన ఈ మఖానాని తీసి పక్కన ఉంచేసుకోవాలి. తరువాత ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని అయితే మనము యాడ్ చేసేసుకోవాలి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 2 టీ స్పూన్ల చొప్పున చాప్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు, అలాగే 1 టీ స్పూన్ అంతా చాప్ చేసిన పిస్తా, అలాగే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనకి దూరగా ఏమీ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. కొద్దిగా సారపప్పు, అలాగే కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని కాసేపు వేయించేసుకొని తీసి పక్కన ఉంచేసుకోవాలి. వీటిలో మీ దగ్గర ఏమైనా లేనట్లయితే అవాయిడ్ చేయొచ్చు, మరేం ప్రాబ్లం లేదు. ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మనము క్రష్ చేసి ఉంచుకున్న సేమియాని వేసుకొని దోరగా వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎర్రగా దోరగా వేగిపోయింది. దీన్ని కూడా తీసి పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు ఒక బాణలు పెట్టేసుకోవాలి. ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. 2 లవంగాల్ని, అలాగే దంచిన 3 యాలకల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి 1 కప్పు చక్కెర, అలాగే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మరగనివ్వాలి. 200 గ్రామ్స్ సేవై ప్యాకెట్కి 1 కప్పు చక్కెర అంటే అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ తీపి అవసరం లేదు. మీరు తీపి ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని ఒక పించ్ అంతా వేసుకోవాలి. కంప్లీట్గా ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. పండుగ కదా, సో కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి వేసుకుంటే బాగుంటుంది. ఎటువంటి పాకము అక్కర్లేదు, కొంచెము చిప్గా అనిపిస్తే సరిపోతుంది అనమాట. ఇందులోకి మనము రోస్ట్ చేసుకున్న మఖానాన్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ని కొన్ని పక్కన ఉంచేసుకొని మిగిలిన వాటిని యాడ్ చేసేసుకోవాలి. ఓసారి బాగా కలిపేసుకొని నిమిషం పాటు ఉడకనివ్వాలన్నమాట. ఆ తరువాత ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాని కూడా యాడ్ చేసేసుకుందాము. సో మనం సేమియాని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు ఉంచితే సేమియా బాగా కుక్ అవుతుందన్నమాట. ఇందులోకి టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకొని ఇందులోకి 200 గ్రామ్స్ వరకు స్వీట్గా లేని కోయాని యాడ్ చేస్తున్నాను. ఈ కోవా అనేది మనకి డీమార్ట్లో కానీ ఎక్కడైనా కానీ అవైలబిలిటీ ఉంటుంది. ఇలా మనము మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 200 గ్రామ్స్కి 200 గ్రామ్స్ ఈక్వల్గా వేసుకోవాలి. కావాలంటే మీరు 100 గ్రామ్స్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ కోయాని చూస్తున్నారు కదా, మనకి సేమియా అనేది ఉడికిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి ఉంచుకున్న కోయాని అయితే యాడ్ చేసేసుకుందాము. స్వీట్లోకి కోయా వేయడం అనేది చాలా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట స్వీట్ అనేది. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కోయా వేయగానే మనకి ఇంకాస్త దగ్గర పడిపోయింది. మూత పెట్టేసి కాస్త చల్లారనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా యమ్మీ అయినా అండ్ సో డెలిషియస్ అయిన కివామి సేవై అనేది రెడీ అయిపోయింది. దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది డ్రైగా కూడా చేస్తారు. డ్రైగా చేయాలనుకుంటే మనము కాస్త వాటర్ కన్సిస్టెన్సీని తగ్గించుకుంటే సరిపోతుంది. మీకు ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా మిగిలిన డ్రై ఫ్రూట్స్ అలాగే కోయాతో డెకరేట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన కోయా అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి.